వెల్కమ్ టు ఎన్ఎస్ ఎల్పిజి గ్యాస్ పైప్ లైన్. ఇక్కడ చూస్తున్న ఎల్పిజి గ్యాస్ పైప్ లైన్ కిస్మత్పూర్లో చేయడం జరిగిందండి. బిల్డర్ వెంకటేష్ గారి రిఫరెన్స్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కు వేయడం జరిగిందండి. కొంతమంది కస్టమర్లు రెగ్యులర్గా అడిగే డౌట్స్ అండి, ఈ వీడియోలో అనేది క్లియర్ చేస్తానండి. ఈ గ్యాస్ పైప్ లైన్ ఎన్ని ఫ్లోర్ల వరకు వేసుకోవచ్చు అని అడుగుతున్నారండి. ఈ గ్యాస్ పైప్ లైన్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫిఫ్త్ ఫ్లోర్ వరకు వేసుకోవచ్చు అండి. ఈ పైప్ లైన్ ఇంత లెంత్ వేయడం వల్ల ఏమైనా గ్యాస్ వేస్ట్ అయిద్దని అడుగుతున్నారండి. మనం వాల్స్ అనేది ఆన్ చేస్తేనే గ్యాస్ అనేది యూజ్ అవుతుందండి, లేకుంటే పైప్లోనే ఉండిపోతుందండి. ఈ పైప్ లైన్ కన్స్ట్రక్షన్ జరిగే అవధులకు ఏ స్టేజ్లో వేసుకోవాలని అడుగుతున్నారండి. కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఫస్ట్ కోటింగ్ అస్తర్కార్ అయిపోగానే వేసుకోవచ్చండి. ఎందుకంటే అస్తర్కార్ చేయడం వల్ల గోడ అనేది గట్టిగా ఉంటుంది. ఇటుకల టైంలో కూడా వేసుకోవచ్చు, కానీ వాల్ కటింగ్ చేసేటప్పుడు ఇటుకలు అనేది లూజ్గా అయితే హోల్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ కోట్ అస్తర్కార్ అయ్యేటప్పుడే ఈ పైప్ లైన్ అనేది వేసుకోవచ్చు అండి. ఈ పైప్ లైన్ కన్సీల్ చేసుకోవచ్చా, ఓపెన్గా కూడా వేసుకోవచ్చా అని అడుగుతున్నారండి. ఇది పీవీసీతో కూడిన కాపర్ పైప్ అండి. ఈ పైప్ లైన్ కన్సీల్ అనేది చేసుకోవచ్చు, ఓపెన్ కూడా చేసుకోవచ్చు అండి. మా సర్వీస్ మీకు కావాలని కూడా స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి.